Good morning, students. Today I am going to discuss about a new topic that is very interesting topic related with biotechnology. That is nothing but gene translation by Agrobacterium tumefaciensis. See, you know very well about biotechnology processes like rDNA technology, even PCR test, even cloning method and DNA fingerprinting, and this is the one of the biotechnology method. Gene translation means one one DNA which is transferred from one to another through some factors. See, this is the gene translation. Usually అగ్రోబాక్టీరియం ట్యూమిఫెషియన్స్ అనే బ్యాక్టీరియా మనకి యూజువల్గా డిఎన్ఏను ఒక ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలోకి మార్చడానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే అగ్రోబాక్టీరియం ట్యూమిఫెషియన్సీలో ఒక ప్లాస్మిడ్ ఉంటుంది. యూజువల్గా ఒక మొక్క నుంచి లేదా ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా కానీ, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలోకి కానీ మనము జీన్స్ని పంపించాలంటే వాటికి మధ్యవర్తిగా ఏవో ఒక వాహకాలు అనేటువంటివి ఉపయోగపడాలి. అలాంటి వాహకాలని మనం ఏమంటున్నామంటే ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఈ ఫ్యాక్టర్స్గా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడేటువంటివి ఏంటంటే యూజువల్లీ వీ కెన్ అంటే generally we can use as plasmids. See, this type of plasmids, specialized plasmids which is present in Agrobacterium tumefaciensis in bacteria. The type of plasmid which is called as Ti plasmid. This is a very very important. So I mean అగ్రోబాక్టీరియం ద్వారా జన్యు మార్పిడి చేసేటువంటి విధానాన్ని మనము ఏమంటున్నామంటే ఒక జీవిలో మంచి లక్షణం ఉన్నటువంటి లేదా వాంఛనీయ లక్షణాలు ఉన్నటువంటి జన్యువులను కానీ డిఎన్ఏను కానీ మొక్కల్లో వాహకాల ద్వారా జన్యు మార్పిడి చేయవచ్చు. ఈ విధంగా ఒక జీవిలో వాంఛనీయ జన్యువులు ఉన్న డిఎన్ఏను లేదా జెయిన్స్ని అదే జన్యువులని ఒక మొక్కలోకి వేరొక మొక్కలోకి వాహకాల ద్వారా మార్పిడి చేసేటువంటి విధానము, దాన్ని ఉన్నత శ్రేణి మొక్కలో అగ్రోబాక్టీరియం ద్వారా జరిగే జన్యు మార్పిడి అనడం జరుగుతుంది. యూజువల్గా ద్విదళ బీజాల్లో జన్యు మార్పిడి అంటే ద్విదళ బీజాల్లో జన్యు మార్పిడి చెందడానికి అగ్రోబాక్టీరియంలో ట్యూమిఫెషియన్సీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషలైజ్డ్ ప్లాస్మిడ్, దట్ ఈస్ నథింగ్ బట్ టిఐ ప్లాస్మిడ్ అనేటువంటిది ఉపయోగిస్తారు. Usually we can use as Ti plasmid. See, after that I can explain what is Ti plasmid and what is the structure of the Ti plasmid and which type of parts which is present in the Ti plasmid. Then now I am explaining the introduction of the ట్రాన్స్లేషన్ ఆఫ్ అగ్రోబాక్టీరియం. ఈ అగ్రోబాక్టీరియం అనేటువంటి బ్యాక్టీరియా మనకు యూజువల్గా ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే వీ కెన్ సీ ద నార్మల్ బ్యాక్టీరియాస్ లైక్ ఇచ్చరేషియా కోలై బ్యాక్టీరియా అండ్ స్ట్రెప్టోకోకస్ న్యూసిఫెరా, ఇట్లాంటి బ్యాక్టీరియాస్ మనం చూసినాం. ఈ అగ్రోబాక్టీరియా మాత్రం మనకి ఇప్పుడే కనిపిస్తుంది. అంటే యూజువల్గా ఇది ఎక్కడ పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోలై మీన్స్ ఇచ్చరేషియా కోలై బ్యాక్టీరియా అనేటువంటిది మనకి ఎక్కడలా దొరుకుతుందంటే మానవుని ప్రేగులో లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అగ్రోబాక్టీరియం ట్యూమిఫెషియన్స్ అనేటువంటి బ్యాక్టీరియా మృత్తికలో నివసించడం జరుగుతుంది. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియానా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానా అని తీసుకుంటే ఈ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలోకి చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఏ ఆకారంలో మనకైతే దండాకారము అని ఉంది. మన బ్యాక్టీరియాలో రకాలు ఉన్నాయండి. సో దండాకారము, సర్పిలాకారం ఇలాంటి కొన్ని ఆకారాలు ఉన్నాయి. కానీ ఈ ఈ అగ్రోబాక్టీరియం ట్యూమిఫెషియన్సీ అనేటువంటిది ఏ విధంగా అంటే యూజువల్గా మనకి ఎలా ఉంది అంటే యూజువలీ దిస్ ఇస్ దండాకారంలో కనిపిస్తుంది. చలన సహితంగా అంటే ఈ అగ్రోబాక్టీరియానికి ప్లాజెల్లాస్ ఉంటాయి. ప్లాజెల్లా అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? చలనానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ విధంగా మనము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బ్యాక్టీరియా చలించడానికి కూడా ప్లాజెల్లా ఉంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా చలన సహితంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ బ్యాక్టీరియా ఏ విధంగా ఎలా ట్రాన్స్లేషన్స్లో ఉపయోగపడుతుంటే ఈ బ్యాక్టీరియా వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సి. ఈ బ్యాక్టీరియా మొక్కకు గాయమైనప్పుడు గాయం ద్వారా దెబ్బతిన్న కణజాలంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత
ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఒక మొక్కలోకి ప్రవేశపెట్టిన తర్వాత, ఆ మొక్కలో ఒక వ్యాధిని కలుగజేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యాధి పేరే క్రౌన్ గల్ వ్యాధి అంటారు. సి అగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్సీ ద్వారా ఎలాంటి వ్యాధి వస్తుందంటే క్రౌన్ గల్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే. సో కెన్ యూ సీ హియర్ సో దిస్ ఈజ్ ద క్రౌన్ గల్ డిసీజ్ అండ్ ఇన్ ద్విదళ బీజాల్లో మనకు యూజువల్గా ఇంతకుముందు చెప్పినటువంటి దట్ ఈస్ ద టీఐ ప్లాస్మిడ్ విచ్ ఈస్ ప్రెజెంట్. దెన్ సి ఈ వ్యాధి కలగజేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్స్లో ఉన్నటువంటి టీఐ ప్లాస్మిడ్, అదేవిధంగా టీఐ ప్లాస్మిడ్స్లో ఉన్నటువంటి టీడీఎన్ఏ అనేటువంటి భాగం. సి యూ కెన్ సి టీడీఎన్ఏ స్కంద భాగము. సి జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ టీడీఎన్ఏ తొలగించి వాంఛనీయ జన్యువులను ప్రవేశపెడతారు. దిస్ ఈజ్ లైక్ ఏ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో కూడా మనం ఏం చేస్తున్నామండి, యూజువల్గా అయితే ఒక మొక్కలో ఉన్నటువంటి జన్యువులను వేరొక మొక్కలోకి ప్రవేశపెట్టాలి. అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి జన్యువులని వేరొక మొక్కలోకి ప్లాస్మిడ్స్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే వాంఛనీయ లక్షణం ఇక్కడ కూడా వాంఛనీయ లక్షణం. ఫలితంగా జన్యువుల మార్పిడి, వాంఛనీయ జన్యువులు పొందిన మొక్క, ఏ మొక్క అయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలోకి వాంఛనీయ మంచి లక్షణాలు కలిగినటువంటి జన్యువును ప్రవేశపెట్టినామనుకో, ఆ మొక్కని మనం ఏమంటున్నాం, అది మార్పు చెందుతుంది. అలాంటి మొక్కను మనము జన్యు పరివర్తిత మొక్క అనడం జరుగుతుంది. సో జన్యు పరివర్తిత మొక్క. నెక్స్ట్, సో యాక్చువల్గా అగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్స్లో టీఐ ప్లాస్మిడ్ ఉంటుంది అంటున్నారు. కరెక్టే, ఓకే, ఫైన్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ టీఐ ప్లాస్మిడ్ అండ్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? సో టీఐ ప్లాస్మిడ్ యొక్క ముఖ్య మనం యూజువల్గా టీఐ ప్లాస్మిడ్స్లో ఎన్ని భాగాలు ఉన్నాయి అనే విధానం తీసుకుంటే, ముఖ్యంగా ఈ టీఐ ప్లాస్మిడ్స్ను అగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్స్లో మొట్టమొదటిసారిగా 1907 సంవత్సరంలో మనకు ఇద్దరు శాస్త్రవేత్తలు, స్మిత్ అండ్ టెన్స్రెండ్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇది మొక్కలలో ప్రవేశించిన తర్వాత యూజువల్గా మనకి ఎలాంటి వ్యాధిని కలుగజేస్తుందని వివరించడం జరిగిందంటే, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు క్రౌన్ గల్ అనే వ్యాధిని కలుగజేస్తుందని చెప్పడం జరిగింది. ఇది అనేటువంటి ఒక సొల్యూషన్ కెమికల్ని విడుదల చేయడం జరుగుతుంది. దాన్నే ఫినోలిక్ పదార్థం అనడం జరుగుతుంది. అది సిరంజిన్ అనేటువంటి ఫినోలిక్ పదార్థం. ఓకే. సో క్రౌన్ గల్ కలిగిన బ్యాక్టీరియాల గల టీఐ ప్లాస్మిడ్ అనేటువంటిది వస్తుంది. ఈ టీఐ ప్లాస్మిడ్లో గల టీడీఎన్ఏ స్కంద భాగము ఆతిథేయులో క్రౌన్ గల్ వ్యాధిని కలుగజేస్తుంది. నాట్ అగ్రోబాక్టీరియం ఉన్నటువంటి టీఐ ప్లాస్మిడ్ కాదు, టీఐ ప్లాస్మిడ్ లోపల ఉన్నటువంటి టీడీఎన్ఏ స్కంద భాగం అనేటువంటిది క్రౌన్ గల్ అనేటువంటి వ్యాధిని కలుగజేయడం జరుగుతుంది. ఓకే. సో అగ్రోబాక్టీరియం ట్యూమిఫిషియన్సీ కణద్రవ్యంలో గల ఒక గుండ్రని నిర్మాణాన్ని మనం ఏమంటామంటే టీఐ ప్లాస్మిడ్ అంటున్నాం. దీని యొక్క పొడవు యూజువల్గా అయితే 200 kbp ఉండడం జరుగుతుంది. ఓకే. టీఐ ప్లాస్మిడ్స్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే మనకు 4 ముఖ్యమైనటువంటి భాగాలు కలిగి ఉంది. సో ఒకటి ఏంటంటే టీడీఎన్ఏ అండ్ విర్లెన్స్ ప్రాంతము అండ్ ఓపెన్స్ జీవక్రియ ప్రాంతము అండ్ ఓరి ప్రాంతం. దీస్ ఆర్ ద 3 మేజర్ పార్ట్స్. ఫస్ట్ మనం వెళ్తున్నాం దేనికంటే టీడీఎన్ఏ ప్రాంతము. సో యూజువల్గా దీని యొక్క ముఖ్య స్ట్రక్చర్ మనం దిస్ ఈస్ ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద టీడీఎన్ఏ విచ్ ఆర్ షోయింగ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ద పార్ట్స్ మేజర్లీ విచ్ కంటైన్ 4 parts. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ టీడీఎన్ఏ స్కంద భాగం. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ టీడీఎన్ఏ స్కంద భాగం. అండ్ సెకండ్ వన్ విర్లెన్స్ ప్రాంతం. దిస్ ఈస్ ద సెకండ్ విర్లెన్స్ ప్రాంతము. అండ్ థర్డ్ వన్ ఓవెన్స్ జీవక్రియ ప్రాంతము. అండ్ థర్డ్ వన్ ఓరి ప్రాంతం. దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ which is present in the TA plasmids. ప్రతి ఒక్క దానికి మనకు ఒక రకమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నవి. అంటే ఒక్కొక్కటి ఏ విధమైనటువంటి చర్య నిర్వర్తిస్తే అండ్ ఒక్కొక్క ప్రాంతం ఎంత సైజు ఉంది, దాని యొక్క ముఖ్యమైనటువంటి జీవక్రియలు ఏంటి. నౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్
టీఐ ప్లాస్మిడ్‌లో ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ టీడీఏని ఎంత పొడవు ఉంటుందంటే 35 కేబీపీ పొడవు ఉండడం జరుగుతుందండి. 35 కేబీపీ పొడవులో అదేవిధంగా దీంట్లో ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ అండ్ ఓఫైన్ సంశ్లేషణకు యూజ్ అవుతుంది. సో, మనకు జనరల్‌గా అయితే బోటనీలో తీసుకున్నప్పుడు మనకేమేమి ఉన్నాయంటే యూజువల్‌గా 5 ఫైటో హార్మోన్స్ ఉన్నాయండి. అందులో వృద్ధి నియంత్రకాలు అండ్ వృద్ధి వర్ధకాలని ఉండడం జరుగుతుంది. ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ అండ్ జిబ్బెరెలిన్స్ అండ్ అబ్సినిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్. వాయు రూపంలో ఉన్నటువంటిది కేవలం ఒకే అవుతుంది. అంటే గ్యాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద గ్యాస్ ఫైటో హార్మోన్ దట్ ఈస్ బిలాంగ్స్ టు ఇథిలిన్ మేజర్లీ. అండ్ హియర్ we can see the tDNA, auxins and cytokinins and ovine samsleshana. Here only having two different type of the phytohormones which is present in the part of the tDNA, that is nothing but auxins and cytokinins, right? Next, then third one, ఇది ఏంటంటే కొన్ని ఈ జన్యువులను ఐ మీన్ 2 రకాల జన్యువులని ఉత్తేజితపరుస్తుంది. అవి ఏంటంటే ఆన్కోజన్యువులు అండ్ క్యాన్సర్ జన్యువులండి. ఆన్కోజన్యువులు అండ్ క్యాన్సర్ జన్యువులు. ఓకే. నెక్స్ట్ వన్, ద సెకండ్ వన్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద టీడీఎన్ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ విరులెన్స్ ప్రాంతము. ఈ ప్రాంతంలో జన్యు సమాచారం వల్ల టీడీఎన్ఏని బదిలీని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి విర్ ప్రాంతాలు ఉండడం జరుగుతుంది. అవి మొత్తం కూడా 9 విర్ ప్రాంతాలు ఉంటాయండి. సో వాటి యొక్క పేర్లను మనం తీసుకుంటే విర్లు ఈ విర్ A1 అండ్ విర్ G అండ్ విర్ C1 అండ్ విర్ B అండ్ విర్ D. డీలో మళ్ళీ 3 రకాలు ఉంది. విర్ D1 అండ్ విర్ D2 అండ్ విర్ D4 అండ్ we can see in the slide that is విర్ E and విర్ E2 and these are the main 9 different type of vir spaces which is present in the virulent space. This is a very very important. Next one, that is the third one, ఓవెన్స్ జీవక్రియ. సో ఓవెన్స్ జీవక్రియ మీన్స్ ఓవెన్స్ శోషణలో జీవక్రియలో ఉపయోగపడదు. అంటే ఇది యూజువల్గా ఒక మొక్కలో జరిగేటువంటి జీవక్రియలకు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అది శ్వాసక్రియ కావచ్చు, జీవక్రియ కావచ్చు, కిరణజన్య సమయక్రియ కావచ్చు, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ద సింథసిస్ ఆఫ్ ద ప్రోటీన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, ఓరీ ప్రాంతం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సి. ఓరీ ప్రాంతం ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్లాస్మిడ్ మొత్తం ప్రతికృతి చెందే ప్రాంతం ఇది. ఈ మనం దీని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు టీడీఎన్ఏ స్కంద ప్రాంతం పైన భాగంలో ఉంది. విరిలెన్స్లో ఐ కెన్ ఐడెంటిఫై ద 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ ద విర్స్. విర్ A1, విర్ G1, విర్ B1 అండ్ విర్ C1, D1, D2, D4, విర్ E1 అండ్ విర్ E2. ఓరీ ప్రాంతం, దిస్ ఈస్ ద దట్ ఈస్ ప్లాస్మిడ్ ప్రతికృతి సో చెందేటువంటి ప్రాంతము. జీవక్రియ ప్రాంతము విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ద రియాక్షన్స్ దిస్ ప్లేస్. దీస్ ఆర్ ద కామన్ స్ట్రక్చర్ ఆఫ్ ద టీఐ ప్లాస్మిడ్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టీడీఎన్ఏ బదిలీ. ఒక టీడీఎన్ఏ బదిలీని ఆతిథేయ జీనంలోకి జోడించడం ఎలా, ఎన్ని విధాలుగా జోడించడం జరుగుతుంది, ఎన్ని దశలు కలవు దాంట్లో. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అగ్రోబ్యాక్టీరియం ఆతిథేయ సంబంధం ఏర్పరచుటకు మొక్కలో గాయమైనప్పుడు ఫీనోలిక్ సమ్మేళనాలు, రసాయనాలు వీటి వల్ల బ్యాక్టీరియా ఆకర్షితం అవుతుంది. సో ఈ బ్యాక్టీరియం అనేటువంటిది ఒక మొక్క దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ మొక్క కొన్ని కెమికల్స్ని, కొన్ని ఫినోలిక్ సొల్యూషన్స్ని రిలీజ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేటువంటిది విచ్ ఈస్ అట్రాక్టెడ్ ఫర్ ద ఫినోలిక్ యాసిడ్స్ వాట్ ఎవర్ కెమికల్స్ యూజువల్లీ వాటికి ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత బ్యాక్టీరియా అనేటువంటిది మొక్కలోకి ప్రవేశపెట్టాలి. సో మొక్కలోకి ప్రవేశపెట్టకంటే ముందు ఆ మొక్కకి ఈ బ్యాక్టీరియా మత్తుకోవాలి. అంది వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈస్ ద బ్యాక్టీరియా విచ్ ఈస్ అట్రాక్టెడ్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్. బికాజ్ ఒక మొక్క బ్యాక్టీరియాని అట్రాక్ట్ కావాలంటే దాంట్లో ఏమైనా కెమికల్స్ అలాంటివి ఉండాలి. ఇక కొన్ని ఫినోలిక్
products and whatever some chemicals which is released from the host cell. Then the second one, agrobacterium మొక్క కణాన్ని అతుక్కోవాలి. సి బ్యాక్టీరియా కణకవచంలో వివిధ రకాల పార్ట్స్ ఉంటుంది. దాటిని మనం ఏమంటున్నాం, పాలీసాకరైడ్స్ అండ్ మొక్క కణకవచంలో గల పాలీగ్లాక్టో యూరాక్ యాసిడ్ సంబంధం కలిగజేస్తూ ఫలితంగా అవి బ్యాక్టీరియా అనేటువంటి అతుక్కోవడం జరుగుతుంది. సి దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. దెన్ థర్డ్ స్టెప్, విర్లెంట్ ప్రోటీన్స్ ఉత్పత్తి. ఏంటంటే బ్యాక్టీరియాలో విర్లెంట్ ప్రాంతం నుంచి విర్లెంట్ ప్రోటీన్స్ ఉత్పత్తి అయితే ఈ విర్లెంట్ ప్రోటీన్స్ యూజువల్గా అయితే 9 ఉండడం జరిగింది. ఈ 9లో మనకు విర్లెంట్ ప్రోటీన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు గాయం ఏర్పడిన ప్రదేశంలో ఫినోలిక్ పదార్థమైనటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఎస్టోసిరాంజిన్ అనేటువంటి పదార్థాన్ని మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ విధంగా ఎస్టోసిరాంజిన్ విడుదల చేసిన ఫలితంగా దీంట్లో విర్లెంట్ ప్రాంతాలు అనేటువంటి రిలీజ్ అవుతాయి. కేవలం 9 విర్లెంట్ ప్రాంతాలు మనకుంటే ఈ 9 విర్లెంట్ ప్రాంతాల్లో యూజువల్గా D1 అండ్ D2, E1 అండ్ E2 విర్లు మాత్రమే ఉత్పత్తి అవడం జరుగుతుంది. సో ద ఫోర్త్ స్టెప్, I can show the only 3 steps which is the slide. This is the first step, this is the second, and this is the third one right now. Then fourth one, ఏకపోచ డిఎన్ఏను ఉత్పత్తి చేయడం. వీరు D1 అండ్ D2 ప్రోటీన్లు టీడీఎన్ఏ కుడి ఎడమ సరిహద్దులను గుర్తించి రెండు ప్రాంతాల వద్ద ఛేదన జరిపి ఏకపోచ డిఎన్ఏలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. యూజువలీ whatever in our DNA technology and whatever DNA structure which are having 2 different type of ends, that is 51-31 and 31-51 యూజువలీ. అండ్ ఒక డిఎన్ఏను మనం ఛేదించడానికి మనకు ఆ డిఎన్ఏ టెక్నాలజీలో ముఖ్యంగా 2 రకాల ఎంజైమ్స్ ఉపయోగపడుతుంది. ఛేదించడానికి ఒకటి, అతుకు పెట్టడానికి ఒకటి. ఛేదించడానికి ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగపడేటువంటి ఛేదించే డిఎన్ఏ వాటిని మనం అణుకత్తెరలు అంటున్నాం. వాటిని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అంటున్నాం. అదే కత్తిరించినటువంటి ఎంజైమ్ని అతికించడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ని లైగేజ్ అంటున్నాం. ఈ విధంగా అక్కడ అణుకత్తెరలు in the process of our DNA technology, the DNA which is divided by the enzyme of endonuclease enzyme. But here ఈ టీడీఎన్ఏ అనేటువంటిది ఛేదించడానికి ముఖ్యంగా మనకు 2 రకాల వీర్ ప్రాంతాలు అనేటువంటి ఉపయోగపడుతుంది. ఆ వీర్ ప్రాంతాలు ఏంటి అంటే D1 and D2. Then next, this is the fourth step. I cannot show in the slide. This is the fifth step. బ్యాక్టీరియా కణం నుంచి టీడీఎన్ఏ రవాణా. బ్యాక్టీరియాలో ఉన్నటువంటి టీడీఏ అనేటువంటిది రవాణా చెందాలి. దేంట్లోకి రవాణా చెందాలి అంటే యూజువల్గా ఏకపోచ టీడీఎన్ఏ విర్ D2కు, అంటే యూజువల్గా ఇంతకుముందు D1 D2 అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పినాం కదా, ఇక్కడ కూడా ఏకపోచ డిఎన్ఏ విర్ D2కు అతుక్కొని విర్ జీ సహాయంతో సింగిల్ స్టాండ్ డిఎన్ఏ, ఇంతకుముందు మనం ఏకపోచ డిఎన్ఏని తయారు చేసుకున్నటువంటి డిఎన్ఏతో మొక్క కణంలో ఒక పరికరం ద్వారా రవాణా చెంది ఆ పరికరాన్ని వీర్ బీ జన్యువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రాసెస్ అంతా కూడా, అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి డిఎన్ఏ వేరొక మొక్కలకు ఒక అగ్రోబ్యాక్టీరియం ద్వారా ప్రవేశపెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే వివిధ రకాలైనటువంటి దశలు జరుగుతుంది. ఆ దశల్లో 5వ దశలో సింగిల్ స్టాండ్ డిఎన్ఏకు విర్జీ అనేటువంటిది ఒక పరికరం ద్వారా రవాణా చెందడం జరుగుతుందండి. నెక్స్ట్, దిస్ ఈజ్ ద ఫిఫ్త్ స్టెప్. ద నెక్స్ట్ వన్, నవ్ ఐ యామ్ ఎక్స్ప్లెయిన్ ద సిక్స్త్. దట్ ఈజ్ నథింగ్ బట్ మొక్క కణంలోకి ఏకపోచ డిఎన్ఏ సంలగ్నం చెందాలి. లేదా సంలగ్నం రెండైనా ఓకే. అంటే అగ్రోబ్యాక్టీరియంలో ఉన్నటువంటి టీడీఎన్ఏ ప్రాంతంలో ఏకపోచ డిఎన్ఏ వచ్చింది. ఆ ఏకపోచ డిఎన్ఏ ఇప్పుడు మొక్కలోకి వెళ్ళి మొక్కతో సంలగ్నం చెందాలి. ఏ విధంగా చెందుతుంది? మొక్కలలోకి ప్రవేశించిన ఏకపోచ డిఎన్ఏ వీర్ E2 కాపాడుతుంది. వీర్
DO2 అండ్ E2లు మొక్కల ప్రోటీన్‌తో సంయుక్తమై ఏకపోచ DNA రవాణా సంలగ్నంతో తోడ్పడుతుంది. సో, ఈ విధంగా వీర్ D2, ఈ D2 అండ్ E2ల యొక్క సంలగ్నం వల్ల సింగిల్ స్ట్రాండ్ DNA అనేటువంటిది మొక్కలో సంలగ్నం చెందుతుంది. ఏకపోచ DNA వీర్ D2 మొక్క ప్రోటీన్ సంక్లిష్ట కేంద్రక పదార్థం కేంద్రక పదార్థము ద్వారా కేంద్రకంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఒక DNA వేరొక దాని నుంచి ఒక మొక్కలోకి ప్రవేశించబడి, ఆ మొక్కలో ఉన్నటువంటి కేంద్రకంలోకి ప్రవేశించబడి, ఆ కేంద్రకంలో ఉన్నటువంటి DNAతో కలవడం జరుగుతుంది. ఈ విధంగా అగ్రోబాక్టీరియంలో ఉన్నటువంటి టీఐ ప్లాస్మిడ్‌లో ఉన్నటువంటి టీడీఎన్ఏలో ఉన్నటువంటి జీన్స్ పునఃసంయోజక మంచి లక్షణం ఉన్నటువంటి DNA ఆతిథేయ మొక్కలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో, చివరగా ఏకపోచ DNA మొక్క క్రోమోజోమ్‌తో విలీనం లేదా సంలీనం చెంది అంటే 2 కలిసి సంలగ్నం చెందడం లేదా కలవటం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా ఒక న్యాయబద్ధమైన పునఃసంయోజన అంటున్నాం దీన్ని. యాక్చువల్‌గా అయితే ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీని మనం ఏమంటున్నాం పునఃసంయోజక పద్ధతి అంటున్నాం. ఇది కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పునఃసంయోజక పద్ధతిగా వివరించడం జరిగింది. సో, దీనితో మొక్క కణం జన్యు పరివర్తనం చెంది అంటే జన్యు పరివర్తనం చెందటం అంటే ఆ మొక్కలో ఇంతకుముందుకున్నటువంటి లక్షణాలతో పాటు కొన్ని కొత్త లక్షణాలు ఏర్పడి ఆ కొత్త లక్షణాలు అనేటువంటివి బయటికి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలా బయటికి వ్యక్తం చెందటం వల్ల ఆ మొక్క అనేటువంటిది ఇదివరకు ఉన్నటువంటి లక్షణాలు కాకుండా మంచి లక్షణాన్ని కలిగి ఉండగలదు. అంటే మొక్క అనేటువంటిది రూపాంతరం చెందింది. దాన్ని మనం ఏమంటున్నామంటే జన్యు పరివర్తనం చెందడం అంటారు. జన్యు పరివర్తనం అంటే జన్యువులు అనేటువంటి మొక్కలోకి చేరటం వల్ల ఆ మొక్కలో వివిధమైనటువంటి మంచి లక్షణాల మార్పు రావచ్చు, చెడు లక్షణాల మార్పు రావచ్చు. సో, ఇక్కడ మాత్రం ఏ లక్షణం అంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి టీడీఏని అనేటువంటిది లోపలికి ప్రవేశించడం వల్ల బ్యాక్టీరియాలో ఉన్నటువంటి టీడీఏని వల్ల మొక్కల కాండం పైన అక్కడక్కడ ఒక గడ్డ వంటి నిర్మాణం, ఒక కణుతుల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. అంటే ఒక మొక్క పైన కణుతులు లేదా గడ్డలు కనిపించినంటే దీంట్లో క్రౌన్ గల్ అనేటువంటి వ్యాధి వస్తుంది. దేనివల్ల వచ్చింది అనంటే ఇంతకుముందు చెప్పినటువంటి స్టెప్స్. అది ఫస్ట్ బ్యాక్టీరియా అనేటువంటిది వస్తుంది. ఆ బ్యాక్టీరియా ముందుగా మొక్కకు అతుక్కుంటుంది. మొక్కకి ఎందుకు అతుక్కోవాలంటే అది కొన్ని కెమికల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసినటువంటి కెమికల్స్‌ని ద్వారా మొక్కలోకి ప్రవేశపెట్టారంటే మొక్క బ్యాక్టీరియాలో ఉన్నటువంటి కణకవచంలో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలతో సంబంధం ఏర్పరచుకుంటుంది. తర్వాత విర్లెన్స్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా మాత్రమే విర్లెంట్ ప్రాంతం ఉంది. ఈ విర్లెంట్ ప్రాంతంలో విర్లెన్స్ అనేటువంటి వివిధ రకాలు ఉన్నాయి. మనకైతే ఎక్కువగా D1 అండ్ D2 అండ్ E1, E2 అనేటువంటి ఉపయోగపడుతుంది. ఈ విర్లెంట్ ప్రాంతాలను విడుదల చేయడం జరుగుతుంది. విర్లెంట్ ప్రాంతాలు విడుదల చేసిన తర్వాత ఏకపోచ దాంట్లో ఉన్నటువంటి టీడీఎన్ అనేటువంటి ద్విపోచయుతంగా ఉంటే దాన్ని ఏకపోచ డిఎన్ఏగా ఉత్పత్తి చేస్తుంది. దానికి కూడా D1 అండ్ D2 విర్లు అనేటువంటి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉత్పత్తి చేసిన తర్వాత ఏకపోచ DNA అనేటువంటిది రవాణా చెందడం జరుగుతుంది. ఈ రవాణాను కొన్ని పరికరాల ద్వారా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మొక్కలోకి ప్రవేశపెట్టి ఆ మొక్కలో సంలగ్నం చెందడం జరుగుతుంది. సో, సంలగ్నం చెందిన తర్వాత ఈ అంతా ప్రాసెస్ కూడా ఒక క్రమబద్ధమైనది. కెన్ యూ సీ హియర్ ఇది కూడా పునఃసంయోజక DNA. కానీ ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో ఏందంటే ఒక మంచి లక్షణం ఉన్నటువంటి DNA వేరొక మొక్కలోకి గానీ, ఆతిథేయలోకి గానీ లేదా వృక్షాల్లోకి గానీ ప్రవేశపెట్టి అందులో మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కను తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడేంటంటే అగ్రోబాక్టీరియంలో ఉన్నటువంటి టీడీఎన్ఏ అనేటువంటిది యూజువల్‌గా టీఐ ప్లాస్మిడ్ ఉపయోగించి టీడీ అనేటువంటిది అగ్రోబాక్టీరియంలో ఉన్నటువంటి టీడీఎన్ని ఏ విధంగా అంటే ఐ మీన్ ఒక మొక్కలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ మొక్కలో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి DNA కలిసి ఈ DNA అనేటువంటిది మంచి లక్షణాన్ని కాకుండా ఒక చెడు లక్షణం మీన్స్ ఒక వ్యాధిని కలుగజేస్తుంది. అంటే ఎలాంటి వ్యాధిని అంటే బయటికి కనిపించేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యాధి. ఆ బయటికి కనిపించేటువంటి లక్షణం వ్యాధి పేరే క్రౌన్ గల్ అనడం జరుగుతుంది. క్రౌన్ గల్ వ్యాధి అంటే మొక్క పైన కొన్ని కణుతుల వంటి నిర్మాణాలు అంటే ఒక గడ్డల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తుంటుంది. ఇలాంటి గడ్డలు కనిపించినంటే ఇది కేవలం అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్సీ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వలన అంటే అది బ్యాక్టీరియా వల్ల జన్యు అనేటువంటిది బ్యాక్టీరియా నుంచి మొక్కలోకి ప్రవేశపెట్టబడి మొక్కలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రౌన్ గల్ వ్యాధి అనేటువంటిది ఏర్పడింది. సో, ఈ విధంగా మనకేంటంటే
ఒక మొక్కలో మనం తీసుకున్నప్పుడు ఆ మొక్క యొక్క మంచి లక్షణాలతో పాటు చెడు లక్షణాలు కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఇది క్వైట్ ఆపోజిట్ విత్ ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీ. వై బికాస్ ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో కూడా ప్లాస్మిడ్‌నే ఉపయోగిస్తున్నాం. ఆర్‌డిఎన్ఏ టెక్నాలజీలో కూడా జన్యు పదార్థాన్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా ప్రవేశపెట్టిన తర్వాత మనకు ఎలాంటిదంటే యూజువల్‌గా అక్కడ మంచి లక్షణాలు ఒక మొక్క నుంచి మంచి లక్షణాలు తీసుకొని ప్లాస్మిడ్స్ ద్వారా వేరొక మొక్కలోకి గానీ, వేరొక బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక మొక్కలోని మంచి లక్షణాలు తీసుకోకుండా ఆ బ్యాక్టీరియా అగ్రోబాక్టీరియం టుమిఫెషియన్సీ నుండి కెమికల్స్ ద్వారా ఇక్కడేంటంటే దాంట్లో ఉన్నటువంటి టీడీఎన్ఏ మొక్కలోకి ప్రవేశపెట్టడం వల్ల దీంట్లో క్రౌన్ గల్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఓకే. సో ఫ్రమ్ దిస్ టాపిక్ ఐఎమ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఎస్పెషల్లీ ఫర్ ఎంఎస్సీ క్వెషన్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ థియరీ. Usually this is important for a 15 marks question. Now I can explain mm, for MSc questions according to this topic only. ద్విదళ బీజాల్లో జన్యు మార్పుకి ఆగ్రోబాక్టీరియం టుమిఫెషియన్స్లో ఏ రకమైన ప్లాస్మిడ్ ఉంటుంది అని అడుగుతారండి. టీఐ ప్లాస్మిడ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొన్ని సమయాల్లో టీఐ ప్లాస్మిడ్స్లో ఉండే స్పెషలైజ్డ్ డిఎన్ఏ ఏది అని అడుగుతున్నారు. టీడిఎన్ఏ. అండ్ నెక్స్ట్ అగ్రోబాక్టీరియం టుమిఫెషియన్సీ బ్యాక్టీరియంలో ఉన్నటువంటి టీడిఎన్ఏ ద్వారా మొక్కలలో ఏ రకమైనటువంటి వ్యాధి వస్తుంది అని అడుగుతున్నారండి. అది కూడా క్రౌన్ గల్ వ్యాధి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా టీఐ ప్లాస్మిడ్స్ను ఎవరు కనుగొన్నారు అని అడుగుతున్నారు. స్మిత్ అండ్ టెన్సెండ్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు 1907 సంవత్సరంలో కూడా కనుక్కోవడం. సో సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ విచ్ ఇయర్, దే ఆర్ ఆస్కింగ్ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అలా కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ఎస్టీ సిరెంజిన్ అనేటువంటి ఫినోలిక్ పదార్థం అనేటువంటి బ్యాక్టీరియా టీఎల్ ప్లాస్మిడ్ అనేటువంటి రిలీజ్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టీఎల్ ప్లాస్మిడ్స్ స్మిత్ శాస్త్రవేత్త ప్రకారం ఎన్ని భాగాలు కూడా ఉంది అని అడుగుతున్నాం. ముఖ్యంగా 4 భాగాలండి. ఆ 4 భాగాలు ఏంటంటే టీడీఎన్ఏ స్కంద భాగము అండ్ విరిలెన్స్ ప్రాంతము అండ్ ఓపెన్ జీవక్రియ ప్రాంతము, ఓరి ప్రాంతము. నెక్స్ట్ ఈ టీడీఎన్ఏ ప్రాంతంలో టీఐ ప్లాస్మిడ్స్లో ముఖ్యంగా ప్లాస్మిడ్ ఏ ప్రాంతంలో ప్రతికృతి చెందుతుంది అని అడుగుతారు. అది కూడా ఓరి ప్రాంతం అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టీడీఎన్ఏలో మనకు ఎన్ని విర్ ప్రాంతాలు ఉంటాయి అని అడుగుతున్నారు. అది కూడా 9. ముఖ్యంగా అయితే యూజువల్గా మనకు 9 విర్లెన్ ప్రాంతాలు ఉన్నాయండి. అది A1, G1 అండ్ B1 అండ్ C1, D1, D2, E1 అండ్ E2. దీస్ ఆర్ ద 9 different type of virulent spaces which are present in the TDNA. And these are all belongs to MSc questions. అండ్ మన క్రౌన్ గల్ వ్యాధిలో మొక్కల్లో కనిపించేటువంటి ముఖ్య లక్షణం ఏది అని కూడా అడుగుతున్నారు. అదేంటంటే మొక్కల పైన బాహ్య చర్మం అంటే కాండం పైన, నాట్ దట్ లీవ్స్ విచ్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్ విచ్ ఆర్ షోయింగ్ లైక్ కణుతులు, అంటే ఒక చిన్న చిన్న కణుతుల వంటి నిర్మాణాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాన్ని కనిపించింది అనుకో ఖచ్చితంగా అది క్రౌన్ గల్ వ్యాధిని కలిగి ఉంది. ఆ క్రౌన్ గల్ వ్యాధి కూడా ఆగ్రోబాక్టీరియం టుమిఫెషియన్సీ బ్యాక్టీరియా ద్వారా వచ్చిందని మనము నిర్ధారణ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.